హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాము. నార్మల్గా ఇన్ని 10 సంవత్సరాల కాలంలో కల్వకుట్ల కుటుంబాన్ని చూసాం. కల్వకుట్ల కుటుంబంలో అనేక మంది పొలిటికల్ లీడర్లుగా ఎదిగిన్లు, వందల కోట్లు వేల కోట్లు సంపాదించిండ్లు. మరి కాంగ్రెస్ కుటుంబ కథా చిత్రం ఎలా ఉంది? ఇన్ని రోజులు కల్వకుట్ల కుటుంబాన్ని మీ కుటుంబ పార్టీ అని తిట్టిన ప్రతిపక్షంలో ఉన్న ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మరి కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మరి కల్వకుట్ల కుటుంబంలో ఒక్క కేసీఆర్ ఉద్యమం చేస్తే ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయిండు. ఒక్క కేసీఆర్ ఉద్యమం చేస్తే హరీష్ రావు కూడా ఉద్యమం చేసిండు, మంత్రి అయిండు, 100 కోట్లు సంపాదించిండు. అమెరికాలో ఉన్న బిడ్డ కొడుకు కల్వకుట్ల తారక రామారావు, కల్వకుట్ల కవిత కూడా ఒకరు మినిస్టర్ అయిన్లు, బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన్లు, ఒకరు ఎంపీ అయిన్లు, మళ్ళా ఓడిపోతే ఎమ్మెల్సీలు చేసిండ్లు. మందులు ఇచ్చే సంతోష్ రావు కూడా ఏకంగా రాజ్యసభ ఎంపీని చేసిండ్లు. ఇక కన్నారావు కథ అందరికీ తెలిసిందే. బోలెడు ధమ్కీలు ఇచ్చుకుంటూ మినిస్టర్లకి, అప్పుడున్న టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్న మినిస్టర్లకి ధమ్కీలు ఇచ్చి 100 కోట్లు సంపాదించిండ్లు. ఇట్లా తెలిసిన వాళ్ళే ఈ వేళ్ల మీద 6-7 ఉంటే తెలియని కల్వకుట్ల కుటుంబంలో అనేక మంది కూడా పొలిటికల్ లీడర్ లైన్లు, చిన్న చిన్న స్థాయిల నుంచి పెద్ద స్థాయి వరకు అనేక మంది 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. మరి తిట్టిన ఇన్ని రోజులు కల్వకుట్ల కుటుంబాన్ని కుటుంబ పార్టీ అని తిట్టిన కాంగ్రెస్లో కుటుంబ కథా చిత్రం ఎట్లుంది? జిల్లాలు ఎందుకు వీళ్ళు శాసిస్తున్నారు? ఏమన్నా వీళ్ళకు రాసి పెట్టుందా? ఎందుకు జిల్లాలు శాసించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్లు ఇప్పించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల చుట్టే రాజకీయం ఎందుకు తిరుగుతుంది? అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ కాంగ్రెస్ కుటుంబ కథా చిత్రం ఏందో ఒక్కసారిగా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక్కసారి చూద్దాం మొత్తం ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు అనేది ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ కుటుంబ కథా చిత్రంలో మరి సామాజిక న్యాయం అంటూ ఉంటారు. సామాజిక న్యాయం అంటే కుటుంబంలో 2-3 పదవులు ఇవ్వడమా? సామాజిక న్యాయం అంటే ఒకరు మినిస్టర్, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎమ్మెల్సీనా? సామాజిక న్యాయం అంటే ఒకరేమో ఒకరేమో నార్మల్గా పెద్ద స్థాయిలో, ఇంకొకరు చిన్న స్థాయిలో. ఒక మినిస్టర్ ఉన్న తర్వాత మళ్ళీ నాకు కూడా మినిస్టర్ పోస్టు అడగడమా సామాజిక న్యాయం? అసలు సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్కు వర్తిస్తుందా? నిజంగానే ఈ కాంగ్రెస్ కుటుంబ కథా చిత్రాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్పుకోవచ్చు. ముందుగా నల్లగొండ నుంచి మొదలు పెడదాం. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మొదలుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాలే శాసిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. వాళ్ళ సొంత తమ్ముడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ నాకే మంత్రి పదవి వస్తుందని పొంగనాలు కొడుతూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుగోడు. సరే, ఇద్దరితో ఆగుతుందా? మరి మా ఇంట్లో మా అన్ననే కదా మంత్రి, మళ్ళీ నేను మంత్రి పదవి వస్తే మంత్రి పదవి అడిగితే ఎట్లా ఇజ్జత్ పోయే కార్యక్రమం లేదా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మా వేముల వీరేశమన్న ఉన్నాడు కదా, జబర్దస్త్ మనిషి. మరి వేముల వీరేశమన్నకి ఎందుకు ఇయ్యారు? మా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలైన్ ఉన్నాడు కదా, మరి గొల్లకుర్మ కోటలో బీర్ల ఐలైన్కి ఎందుకు ఇయ్యారు? ఆల్రెడీ నల్లగొండ జిల్లాలో 2 మంత్రి పదవులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న తర్వాత మళ్ళీ ఇక రెడ్డిలే పోటీ పడడం ఏంది అన్న చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకు కుటుంబాలు వాళ్ళ చేతుల్లో నల్లగొండ జిల్లాను పెట్టుకున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరూ ఒక కుటుంబం అయింది. ఇక మూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రి కీరోల్లో ఉన్నారు. కాంగ్రెస్ కష్టకాలాల్లో కూడా ఉన్నాడు, తప్పులేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు ఎమ్మెల్యే అయితే సరిపోతుంది కదా, మినిస్టర్ అయితే సరిపోతుంది కదా. పద్మావతి రెడ్డి వాళ్ళ భార్యనే, సతీమణి పద్మావతి రెడ్డి
ఎమ్మెల్యే కోదాడ. ఇప్పుడు నిజంగానే సామాజిక న్యాయం చేద్దామని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నా, సామాజిక న్యాయం చేద్దామని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నా, అరే మన కుటుంబంలో మనం ఉన్నాం, మన బిజినెస్లు జబర్దస్త్గా నడుస్తూ ఉన్నాయి, ఇంకొకరికి అవకాశం ఇద్దాము, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు పెట్టింది పేరాని భుజాలు ధరుముకుంటున్న ఈ నాయకులందరూ ఎక్కడ బడుగు బలహీన వర్గాల నాయకులు ఎదుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కీ రోల్లో ఉన్నారు, మళ్ళీ మీ సతీమణికే ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు అడుగుతూ ఉన్నారు? ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకొని మళ్ళీ గెలిపించుకొని ఏం సాధిస్తామని? కోదాడలో ఒక్క బీసీ బిడ్డ లేడా నీకు? ఇదొక కుటుంబం. ఇక 5 ఇదొక కుటుంబం. ఇక ఇది పెద్ద కుటుంబం. ఇది జానారెడ్డి మాజీ మంత్రి, అందరికీ తెలిసిందే. జానారెడ్డి మాజీ మంత్రి. ఇక జైవీర్ రెడ్డి ఎమ్మెల్యే నాగార్జున సాగర్. జైవీర్ రెడ్డి. ఇంకొకరు రఘువీర్ రెడ్డి ఎంపీ నల్లగొండ. ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? జానారెడ్డి రాష్ట్ర మంత్రిగా చేసిండు. జానారెడ్డి చేసిన తర్వాత 2 కుమారులను కూడా నేను సెటిల్ చేయాలి నా రాజకీయ జీవితంలో అనుకున్నారు. కానీ ఏ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని నేను బాగు చేయాలి, ఏ కాంగ్రెస్ కార్యకర్తను ఒక ఎంపీపీనో ఒక జెడ్పీటీసీనో ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తా, ఒక ఎంపీని గెలిపిస్తా అని జానారెడ్డికి ఎందుకో సోయి ఉండట్లేదు? ఎందుకు నేను నా కుటుంబం అని ఈ కాంగ్రెస్లో ఉన్న రెడ్డిలందరూ ఎందుకు భావిస్తున్నారు? ఏకైక ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఏకైక బీసీ ఎమ్మెల్యేనా? ఆయన కూడా ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి గెలవగలిగాడు. అసలు గెలిచే పరిస్థితి ఉందా? ఈయన మాజీ మంత్రి, ఈయన సలహాదారుడు. ఇప్పుడు జైవీర్ రెడ్డి ఎమ్మెల్యే నాగార్జున సాగర్, రఘువీర్ రెడ్డి ఎంపీ నల్గొండ. ఇది అయిపోయిందా? ఇక చూద్దాం ఇంకా చూద్దాం. ఎన్ని అయిపోయినాయి? 7. 8. గుత్తా సుఖేందర్ రెడ్డి. మండలి చైర్మన్. గుత్తా సుఖేందర్ రెడ్డి. గుత్తా అమిత్ రెడ్డి విజయ డైరీ చైర్మన్. విజయ డైరీ ఉంది కదా పాలది, విజయ డైరీ చైర్మన్. అయ్యా చైర్మన్, మండలి చైర్మన్, కొడుకు విజయ డైరీ చైర్మన్. ఇక వేరేటోళ్ళు లేరా? గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీ కొడుకును ప్రమోట్ చేసుకుంటున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడిని ప్రమోట్ చేసుకున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో వాళ్ళ భార్యను ప్రమోట్ చేసుకున్నారు, జానారెడ్డి ఏమో 2 కొడుకులను ప్రమోట్ చేసుకున్నారు, గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ కొడుకును ప్రమోట్ చేసుకున్నారు. ఈ 4 కుటుంబాలు నల్లగొండలకు పట్టిన శని అని చెప్పుకోవచ్చు. 4 కుటుంబాలు నల్లగొండకు పట్టిన శని అని చెప్పుకోవచ్చు. 4 కుటుంబాలు. ఈ 4 కుటుంబాలు కనీసం ఒక్కరినైనా ఎమ్మెల్యే చేయగలిగిందా? వాళ్ళ కుటుంబ సభ్యులను పక్కన పెట్టి ఒక్కరినైనా నేనున్నా, నీకు కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ పెద్ద దిక్కుగా నేనున్నా, నువ్వు గెలవాలి అని చెప్పేసి ఏ ఒక్కరైనా ట్రై చేసిండ్లా? వాళ్ళ స్వయం కృషితో. ఇప్పుడు బీర్లాయిలైనా గెలిచిండంటే ఏదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకాల ఉన్నాడు గెలిపించిండు అన్న కాన్సెప్ట్ కాదు. ఆయన దగ్గర సత్తువ లేకపోతే గెలిచే పరిస్థితులు లేదు, ఆర్థిక వనరు లేకపోతే గెలిచే పరిస్థితి లేదు. అంతమందిని ఢీకొట్టి టీఆర్ఎస్లో సునీతారెడ్డిని ఢీకొట్టి ఆయన గెలిచిన పరిస్థితులు ఉంది. చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా సేవలు అందించిండు, ఒక బీసీ బిడ్డ అయ్యుండు కూడా. మరి ఇటువంటి కేవలం 4 కుటుంబాలే నల్లగొండను శాసిస్తున్నాయి, వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ఈ జానారెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ, ఈ 4 చెప్పని వ్యక్తులకు టికెట్లు వచ్చినాయా? ఆ ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఎందుకు ఈ 4 కుటుంబాలకు కాకుండా మళ్ళా ఈ 4 కుటుంబాలనే మళ్ళీ రెండు మంత్రి పదవులు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మళ్ళీ ఇదే కుటుంబం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతాడు. మరి ఇదేం వ్యవస్థ అని అడుగుతున్నాం. సామాజిక న్యాయం అన్న ఇంగిత జ్ఞానం సోయి ఉన్నవాళ్ళు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంని ఎందుకు చేయరు మంత్రి? ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలాండ్ ఎందుకు చేయరు మంత్రిగా? వాళ్ళకి లేని అర్హతలు ఏమున్నది, మీకున్న అర్హతలు ఏమున్నది? ప్రజల కోసం పనిచేస్తలేరా వాళ్ళు? దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రజల కోసం పనిచేస్తలేడా? ఎస్టీ కోటాలు ఎందుకు ఇయ్యరు వాళ్ళకు? సామాజిక న్యాయం ఏడుంది? ఓ రెడ్డి వస్తే ఓ బీసీ రావాలి, ఓ ఎస్సీ రావాలి, ఓ ఎస్టీ రావాలి. ఏడుంది సామాజిక న్యాయం? నల్గొండలో అయితే శాసిస్తున్నాయి కదా ఈ నాలుగు కుటుంబాలు. ఈ ఒక్కసారి 7కి 9 అయినాయా? ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పోదాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. గడ్డం వివేక్ వెంకటస్వామి మొన్ననే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక బెల్లంపల్లి గడ్డం వినోద్ వీళ్ళ సొంత అన్న ఎమ్మెల్యే, వీళ్ళ సొంత అన్న. ఇదే పార్లమెంట్, ఈ 2 నియోజకవర్గాల పార్లమెంట్ పరిధిలోకే పెద్దపల్లి వస్తుంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కిందకి వస్తుంది. పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ ఎంపీ పెద్దపల్లి. సొంత అన్న ఎమ్మెల్యే తమ్ముడు మినిస్టరు, తమ్ముడు వాళ్ళ కొడుకు సొంత కొడుకు ఇక్కడ ఎంపీ. ఏడుంది సామాజిక న్యాయం? చెన్నూరులో తమ్ముడు ఎమ్మెల్యే, బెల్లంపల్లిలో అన్న ఎమ్మెల్యే గెలిచిన చెన్నూరు గడ్డం వివేక్ వెంకటస్వామి మినిస్టర్ అయిండు. అదే 2 పార్లమెంట్ పరిధిలోనే చెన్నూరు దాంట్లోకే వస్తుంది, బెల్లంపల్లి దాంట్లోకే వస్తుంది, పెద్దపల్లి పార్లమెంట్ కిందకే వస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు ఎంపీ సభ్యుడు మళ్ళా వివేక్ వాళ్ళ కొడుకే గడ్డం వంశీకృష్ణ. ఈ గడ్డం ఫ్యామిలీ తప్ప గడ్డం వెంకటస్వామి నుంచి కొడుకుకు వచ్చినాయి రాజకీయాలు, కొడుకు నుంచి మనమనికి వచ్చినాయి. మరి వీళ్ళ కుటుంబం తప్ప పెద్దపల్లి పార్లమెంట్కిగా ఎవరు లేరా? ఎందుకు కాంగ్రెస్లో 2 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్, ఒక మినిస్టర్ పోస్టు ఒకే కుటుంబానికి అప్పచెప్పడం దేనికి సంకేతం? ఏది సామాజిక న్యాయం? ఎస్సీ అయితేంది, ఎస్టీ అయితేంది, బీసీ అయితేంది, ఓసీ అయితేంది, రెడ్డి అయితేంది, వెలమ అయితేంది, కమ్మ అయితేంది, కాపు అయితేంది, సామాజిక న్యాయం పాటించాలి కదా కుటుంబంలో. మేము గొప్పలు చెప్తా ఉంటారు కదా, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పీకుడు చేస్తాం, అది చేస్తాం, ఇది ఏడ చేసినట్టు. ఇది ఒక ఇది గడ్డం కుటుంబ కథాచిత్రం. ఇది గడ్డం కుటుంబ కథాచిత్రం. అది నల్గొండ కుటుంబ కథాచిత్రం అయితే ఇది గడ్డం కుటుంబ కథాచిత్రం. ఇంకా పోదాం, ఇక వరంగల్ పోదాం ఒక్కసారి. వరంగల్ స్టేషన్ గన్పూర్. కడియం శ్రీహరి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్లో గెలిచిండు, కాంగ్రెస్కు జంప్ అయిండు, సామాజిక న్యాయం బాగా పాటించిండు. స్టేషన్ గన్పూర్. వరంగల్ కడియం కావ్య వరంగల్ ఎంపీ. తండ్రి మాజీ మంత్రి, తండ్రి ఎమ్మెల్యే. తండ్రి ఎవరిని ప్రమోట్ చేయాలి? మళ్ళీ కూతుర్నే ప్రమోట్ చేసుకున్నాడు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ నుంచి టికెట్ తెప్పించుకొని కూతుర్ను నిలబెట్టిళ్ళు. అదృష్టం కొద్దీ ఈ టీఆర్ఎస్ హయాంలో వీళ్ళు చేసిన వ్యతిరేక పనులకు గెలిచింది.
మరి నిజంగానే కడియం శ్రీహరి ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిండు, అనేక రకాలుగా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, అనేక రకాలుగా మంత్రి పదవులు చేసిండు కదా, ఎందుకు ఒక్క ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు, ఓ ఎంపీపీని కావచ్చు, జడ్పీటీసీని కావచ్చు, ఎందుకు ఒక్క ఎమ్మెల్యేని కూడా తయారు చేయలేకపోయారు? ఇంకా తొక్కుడు వాళ్ళను అడగోలుగా తొక్కుడు. ఎస్సీనే కావచ్చు, ఎస్సీలో కూడా సామాజిక న్యాయం ఏడుంది? కుటుంబం మొత్తం అయిపోయిందా? చలో ఇది ఇట్లుంటే ఇక ఖమ్మం పోదాం ఒక్కసారి. ఖమ్మం పోదాం. ఖమ్మం బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క మదిరా నుంచి ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సీఎం కీరోల్గా ఉన్నాడు బట్టి విక్రమార్క. ఇక్కడ మల్లు బట్టి విక్రమార్కనే పూర్తి పేరు. మల్లు రవి ఎంపీ, నాగర్ కర్నూల్ ఎంపీ. అన్న డిప్యూటీ సీఎం, బ్రదర్ డిప్యూటీ సీఎం, ఇంకో బ్రదర్ ఏమో మల్లు రవి ఏమో ఎంపీ. అన్నదమ్ముల ఇది ఈయనో జిల్లాలు ఉంటాయి, ఈయనో జిల్లాలు ఉన్నాడు. ఇదో కుటుంబ కథాచిత్రం. అదే ఖమ్మంకి పోదాం. ఇంకుంది, చాలా ఉంది. మళ్ళా ఇక్కడ బట్టి విక్రమార్క ఏం ట్రై చేసిండు? మూడో వ్యక్తి కూడా ట్రై చేసిండు, మీరు అందరికీ తెలిసిందే. వాళ్ళ సతీమణికి ఖమ్మం ఎంపీగా ట్రై చేసిండు. ఖమ్మం ఎంపీ ట్రై చేస్తే పొంగులేటి సీనన్న కొట్టుకొని పోయిండు ఖమ్మం ఎంపీ. ఇక మేమిద్దరం ఉన్న సరిపోదు, మా సతీమణి కూడా వస్తే మా కుటుంబంలో మంచిగా ఉంటుంది, ఇక తర్వాత మళ్ళీ ఇంకో సతీమణిని తీసుకొని రావచ్చు, మా బ్రదర్ వాళ్ళ సతీమణిని, ఇక మన కుటుంబం జబర్దస్త్గా ఉంటుందని అనుకున్నారేమో. ఈ కుటుంబ కథాచిత్రం ఇది, మల్లు గారి కుటుంబ కథాచిత్రం. ఇది మల్లు గారి కుటుంబ కథాచిత్రం. ఇక సామాజిక న్యాయం కుటుంబ కథాచిత్రం. ఎవరైనా కావచ్చు అబ్బా, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ కుటుంబ కథాచిత్రాలనే నడుపుతున్నారు వీళ్ళు. పార్టీ కార్యకర్తల కోసం ఎవడు పనిచేస్తలేడు, అప్పనంగా దొబ్బుకోవడానికి, వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకోవడానికి తప్ప ఏ ఒక్క లీడర్ కూడా కుటుంబాల కోసం పనిచేస్తుండే తప్ప కార్యకర్తల కోసం పనిచేస్తలేరని కార్యకర్తలే వాపోతున్నారు. నిజమైన కార్యకర్తలకు ఏమైనా ఒరిగిందా కాంగ్రెస్లో? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చినానికి మీరు పెద్దపీట వేస్తే 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో లేకుండా వాడు జెండా పట్టుకొని అనేక కేసుల పాలైతే ఏ ఒక్క లీడర్ కూడా ఆ కార్యకర్తలకు సపోర్ట్గా లేని పరిస్థితి. ఇదే ఖమ్మం పోదాం. ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఎమ్మెల్యే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రి, రెవెన్యూ మంత్రి, కీరోల్లో ఉన్నాడు, చాలా ఖర్చు పెట్టిండు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10/10 గెలిపిస్తా అన్నారు. 9 గెలిచిండ్లు, 1 బీఆర్ఎస్ గెలిచింది. ఆ బీఆర్ఎస్ను కూడా కాంగ్రెస్లోకి తీసుకొచ్చిండ్లు. 10/10 మార్కులు వేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి డబ్బులు పెట్టిండ్లన్న ప్రచారం జరిగింది, అనేక డబ్బులు ఖర్చు పెట్టుకున్నారన్న ప్రచారం జరిగింది. సరే, ఎంతున్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా విపరీతంగా ఉన్నా కూడా ఆయనకు ప్రౌడ్ ఉండదు అన్న చర్చ జరిగింది. ఎందుకంటే నేనే స్వయంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన రోజు నేనే స్వయంగా ఒక 1-2 డేస్ నేను ఖమ్మంలో ఉండి మొత్తం కవరేజ్ చేసినాక వాటి చెప్తున్నా. ఎందుకంటే నాతో కూడా చిన్న బాగున్నవారా అంటాడు కలిస్తే, కానీ ఇక్కడ కూడా ప్రౌడ్ అనేది ఉండదు ఆయనకు. అది ఒకటి. సీనాన్ని ఏం చేసిండు? ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం వాళ్ళ భార్యకు ఒకవేళ ఖమ్మం ఎంపీ టికెట్ వస్తే మరి నాకు ఇస్తారనుకున్నాడు, ఏందో తెలియదు. కానీ ఇక్కడ ఖమ్మం ఎంపీను వాళ్ళ వియాంకునికి ఇచ్చిండు. రామ సహాయం రఘురాం రెడ్డి, మంచి వ్యక్తినే. రామ సహాయం రఘురాం రెడ్డి, ఆయన పేర్లోనే సహాయం ఉంది కాబట్టి చాలామందికి సహాయం చేస్తాడు, తప్పులేదు. కానీ కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖమ్మం ఎంపీ. ఖమ్మం ఇప్పుడు ఎవరి చేతిలో ఉందబ్బా?
ఖమ్మం ఎవరి చేతిలో ఉంది? బట్టి విక్రమార్క చేతిలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఖమ్మం ఉందా లేదా? సార్ తుమ్మలాగేశ్వరరావు ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరి చేతిలో, కుటుంబాల చేతిలో ఖమ్మం ఉంది కదా. మరి మనం ఇన్ని రోజులు అదే తిట్టినాం కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా, బట్టి విక్రమార్క అయినా, రేవంత్ రెడ్డి అయినా, జూపల్లి కృష్ణారావు అయినా, ఎవరైనా మొత్తం తిట్టి 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 టీఆర్ఎస్ను తిట్టినాం కదా, బీఆర్ఎస్ను. మరి మనం ఏం చేస్తున్నాం? మనం కుటుంబ కథా చిత్రాలను నడుపుతున్నాం కదా. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే కావచ్చు, కానీ వాళ్ళ బ్రదర్స్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది కదా. ఎక్కడ ఏ సెటిల్మెంట్లు చూసినా కూడా వాళ్ళ బ్రదర్సే బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తున్నారన్న చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇటువంటి కుటుంబ కథా చిత్రాలు ఇంకెన్నెన్ని రావాలి? టీఆర్ఎస్లో అదే జరిగింది కదా. కాలయాదయ కొడుకులందరూ, వాళ్ళ బిడ్డలు, కొడుకులు, కోడన్లు, ఇటు షాద్నగర్లో మాజీ ఎమ్మెల్యే, మొత్తం ఇదే నడిపించాలి కదా, A to Z. ఎన్నెన్ని టికెట్లు అడిగి కొండ సురేఖ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కొండ సురేఖ 3 టికెట్లు అడిగింది కాంగ్రెస్లో. నాకో టికెట్, నా భర్తకో టికెట్, నా బిడ్డకో టికెట్. వరంగల్ అడిగిన్లు, పరకాల అడిగిన్లు, భూపాలపల్లి అడిగిన్లు. వాళ్ళకు 2-3 ఇస్తే వాళ్ళకు కూడా అయిపోయేది. కానీ దీంట్లో ఎవరు పాపం బీసీ బిడ్డలకు 2 టికెట్లు, 3 టికెట్లు ఎవరికి రాలే. వచ్చిన వాళ్ళు ఇటు గడ్డం ఫ్యామిలీ ఎస్సీనే, బట్టి విక్రమార్క ఫ్యామిలీ ఎస్సీ, మాలా సేమ్. ఇక రిమైనింగ్ అంతా రెడ్డిల పరిపాలన కిందనే ఉన్నది. ఇక కాంగ్రెస్ కుటుంబ కథా చిత్రాలు ఇక ఇట్లా ఉన్నాయి. మరి ఇప్పటికైనా సామాజిక న్యాయం అని మనం చెప్పుకుంటుంటాం. మరి సామాజిక న్యాయం కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే వస్తుందా? రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా ముందుకెళ్తుందా? నిజంగా ఈ తల్లి లేకపోతే ఇప్పటికి కూడా ఆ 3 మంత్రి పదవులు కూడా రాకపోయేది. మీనాక్షి నటరాజన్, ఈ తల్లి లేకపోతే ఆ 2 ఎస్సీ బిడ్డలకు, ఓ బీసీ బిడ్డకు ఆ మంత్రి పదవులు కూడా రాకపోయేది. రాజగోపాల్ రెడ్డికి ఓటి, సుదర్శన్ రెడ్డికి ఓటి, ప్రేమ్ సాగర్ రావుకి ఓటి, మల్రెడ్డి రంగారెడ్డికి ఓటి. ఇక ఇవన్నీ కొట్టుకొని పోయేవాళ్ళు మొత్తం. ఆ తల్లి పుణ్యాన ఆమెకు సూట్ కేసులు మోసుడు అలవాటు లేదు. ఆమెకి ఏ అలవాట్లు లేవు కాబట్టి సింపుల్ సిటీగా ఉండే ఆ తల్లి చేయబట్టి ఈ బిడ్డలకన్నా ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ట్రాక్లోకి వస్తుందన్న చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, మీనాక్షి నటరాజన్ చేస్తున్న అడుగులు, వాళ్ళ సలహాలు, మల్లికార్జున ఖర్గే ఎస్సీ బిడ్డనే కాబట్టి మల్లికార్జున ఖర్గే అడుగులు, దీంతో కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే సామాజిక న్యాయం వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొన్న నిజంగా చెక్ పెట్టినట్టే జరిగింది. లేకపోతే కుటుంబాలే జిల్లాలే శాశ్వతం చేసుకుంటూ పోతూ ఉంటే సామాజిక న్యాయం ఏడపాడవుతుంది. ఇప్పటికీ జరగాలని కోరుకుంటున్నాం. ముందు వరుసలకి వస్తూ ఉంది కాంగ్రెస్ ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ సామాజిక న్యాయం అంటే కులగణన చేసిళ్ళు, ఎస్సీ వర్గీకరణ చేసిళ్ళు, మద్దతు తెలిపిళ్ళు, అన్ని విధాలుగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ కుటుంబాలకు చెక్ పెట్టి ఒకే కుటుంబం, ఒకే దేశం, ఒకే ఎలక్షన్ అన్నట్టు ఒకే కుటుంబం, ఒకే ఎమ్మెల్యే టికెట్. మంత్రి అవుతాడా, ఇంకోటి అవుతాడా పక్కన పెట్టండి. ఎమ్మెల్యే తీసుకుంటావా, ఎంపీ తీసుకుంటావా మీ ఇష్టం. కానీ ఒకే కుటుంబం, ఒకే టికెట్ కాంగ్రెస్ అన్న నినాదం తీసుకోండి. కాంగ్రెస్కు బంగారు భవిష్యత్తు ఉంటుంది. వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది తప్ప ఈ కుటుంబ కథా చిత్రాలను పెట్టుకొని నడిపితే మాత్రం కాంగ్రెస్ నిండా మునిగిపోయే ఆస్కారం మాత్రం ఉంటుంది. ఇది స్పెషల్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ వేణం శ్యామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.